ప్రైజ్ ద లార్డ్. నోవాహు తాగుబోతు, కానీ నోవాహును నిందారహితుడిగా మార్చడానికి దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము వృద్ధుడు, కానీ ఇసుక రేణువుల వలె తన సంతానాన్ని వృద్ధి పొందించడానికి దేవుడు పిలుచుకున్నాడు. సారా అసహనశీలి, కానీ 90 ఏళ్ల వరకు సహనంతో కనిపెట్టి గర్భఫలం పొందుకోవడానికి దేవుడు పిలుచుకున్నాడు. యాకోబు మోసగాడు, కానీ ఇశ్రాయేలీయులకు మూలపురుషుడు అవడానికి దేవుడు పిలుచుకున్నాడు. మిరియాము మాటల మారి, కానీ ప్రవక్తనిగా దేవుడు పిలుచుకున్నాడు. గిద్యోను పిరికివాడు, కానీ పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు పిలుచుకున్నాడు. దావీదు అక్రమ సంబంధం గలవాడు, కానీ నా హృదయానికి ఇష్టానుసారమైన మనుష్యుడు అని దేవుడు పిలుచుకున్నాడు. యోనా పారిపోయినవాడు, కానీ నినేవే ప్రజల రక్షణ కొరకు దేవుడు పిలుచుకున్నాడు. మార్త తొందరపాటు గలది, కానీ దేవునికి ఇష్టమైన కుటుంబంగా దేవుడు పిలుచుకున్నాడు. పేతురు దురుసు స్వభావం గలవాడు, కానీ అనేకమైన ఆత్మల సంపాదనకే దేవుడు పిలుచుకున్నాడు. తోమా అనుమానిస్తుడు, కానీ దేవుని కొరకు హతసాక్షి అవ్వడానికి దేవుడు పిలుచుకున్నాడు. పౌలు హంతకుడు, కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని తన జీవితాన్ని దేవునికి అర్పించడానికి దేవుడు పిలుచుకున్నాడు. లాజరు మరణించిన రోగి, కానీ దేవునిచే సమాధిలో నుండి 3వ రోజు లేపబడడానికి దేవుడు పిలుచుకున్నాడు. చూసారా, దేవుడు అర్హత గలవారిని పిలవలేదు. దేవునికి మన అర్హతలు అవసరమే లేదు. మన సమర్పణ కావాలి. దేవుని కొరకు మనం సమర్పించుకుందామా? ఆమేన్.